గుడికి వెళ్లేటప్పుడు ఎలాంటి బట్టలు వేసుకోవాలి? ఇది ఎవరి వ్యక్తిగత ఇష్టం వాళ్ళదా లేక ఆలయ నియమాలను తప్పక పాటించాలా? ఈ ప్రశ్న ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్నే రేపుతుంది. దానికి కారణం ఒక ఆలయంలో జరిగిన ఈ సంఘటన. షార్ట్స్ వేసుకుని గుడిలోకి వెళ్లడానికి ప్రయత్నించిన ఒక అమ్మాయిని అడ్డుకోవడంతో అక్కడ జరిగిన గొడవ ఇప్పుడు అందర్నీ ఆలోచింపజేస్తోంది. ఈ వీడియోలో మీరు చూస్తున్నట్లు ఒక అమ్మాయి షార్ట్స్ వేసుకుని గుడిలోకి ప్రవేశించడానికి ప్రయత్నించింది. కానీ అక్కడే ఉన్న ఒక పూజారి మరియు ఒక మహిళా పోలీస్ ఆమెను అడ్డుకున్నారు. దీంతో ఆ అమ్మాయికి వాళ్లకి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ రూల్స్ ఎవరు పెట్టారు? మీరు, ఆ దేవుడు కాదు, మీ మాట నేను వినను అంటూ ఆమె పోలీసులపై, పూజారిపై గట్టిగా అరిచింది. తను చేసిందే కరెక్ట్ అని వాదించింది. ब्लैक कलर का कपड़ा कच्छा पहन के आई हैं और मैं इनका कहना है कि मैं सही हूँ बिल्कुल। ఈ వీడియో బయటకు వచ్చినప్పటి నుండి సోషల్ మీడియా రెండుగా విడిపోయింది. కొంతమంది ఆమె వ్యక్తిగత స్వేచ్ఛను సమర్థిస్తుంటే చాలా మంది మాత్రం ఆలయ మర్యాదను పాటించకపోవడాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు. ప్రతి ఆలయానికి ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది. అది గౌరవించడం మన బాధ్యత. చిన్నప్పటి నుంచి నేర్చుకోవాల్సిన కనీస ఇంగిత జ్ఞానం ఇది. మీకు నియమాలు నచ్చకపోతే బయట నుంచి దండం పెట్టుకోవచ్చు, కానీ లోపలికి వచ్చి గొడవ చేయడం, అక్కడి ప్రశాంతతను పాడు చేయడం ఎంతవరకు సమంజసం అని చాలా మంది నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. నిజమే కదా, మనం ఒక పవిత్రమైన ప్రదేశానికి వెళ్లినప్పుడు అక్కడి నియమాలను గౌరవించడం మన సంస్కారం. అది గుడైనా, మసీదైనా, చర్చైనా సరే. మరి మీరేమంటారు? ఆలయాల్లో డ్రెస్ కోడ్ ఖచ్చితంగా అమలు చేయాలా లేక ఎవరి ఇష్టం వాళ్ళది అని వదిలేయాలా? కింద కామెంట్స్ లో మీ అభిప్రాయం చెప్పండి. ఈ ముఖ్యమైన విషయంపై నలుగురు చర్చించుకోవాలి కాబట్టి వీడియోను అందరికీ షేర్ చేయండి.